హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్‌తో మంచి కర్రీ చేస్తున్నానండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, దోసల్లోకి కానీ, పూరికి కానీ చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్‌తో కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇది చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంది. పురుగులు అట్లా ఏం లేవండి. అయినా కూడా ఒకసారి చెక్ చేసుకొని, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ముక్కలుగా తుంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకోవాలండి. ఈ వాటర్ కొంచెం కాగిన తర్వాత పసుపు వేసుకొని, ఇవి వాటర్ తెరులుతా ఉన్నప్పుడు ఒక పెద్ద పొటాటో బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి. వాటిని పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ బంగాళదుంప ముక్కలు 80% వరకు ఉడికే వరకు ఈ నీళ్ళల్లో ఉంచుకొని ఒక్కసారి చెక్ చేసేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నీటిలో మనం తుంచుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా 80% వరకు ఉడికిపోవాలండి ఈ నీళ్ళలోనే. మీరు వాటర్ వేసి కుక్ చేసేటప్పుడు ఫస్ట్ బంగాళదుంప ఉడికించుకున్న తర్వాతే మనం క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. లేదంటే క్యాలీఫ్లవర్కి కొంచెం స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ అనేది బంగాళదుంపలకు కూడా పట్టేస్తుంది. ఇప్పుడు ఇవి కూడా ఉడికిపోయాయి కదండి, వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నానండి 1 టేబుల్ స్పూను. తర్వాత పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే మినప్పప్పు 1 టీ స్పూను, అలాగే జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 కరివేపాకు రెమ్మలు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేయించుకోవాలండి. తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 4 టమాటాలని ప్యూరీ చేసుకున్నాను. ఆ టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని కలుపుకొని దీనిలో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటాల్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆ ప్యూరీ మొత్తము కూడా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత దీనిలోకి కారం యాడ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి కారం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఈ కారపొళ్ళన్నీ కూడా కొంచెం వేగే వరకు ఈ టమాటాలో కలిసిపోయేలాగా ప్యూరీలోకి కలుపుకొని కొంచెం నూనె పైకి తేలే వరకు తిప్పుకొని దీనిలోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటినీ కూడా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం ఉంచాలండి. అలా ఉంచడం వల్ల మనకి టమాటో ప్యూరీలో ఉన్న దాంట్లో ఉన్న టేస్ట్ కూడా వీటికి పడుతుంది. ఆ తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మనం ఆల్రెడీ 80% వరకు క్యాలీఫ్లవరు అలాగే బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదండి. దీనిలో ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి మొత్తం ఉడకడానికి. అలా మనం వేసిన వాటర్ మొత్తము కూడా కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం దగ్గరకు వచ్చాయి కదండి, ఈ టైంలో ఒక 3 స్పూన్లు మనం ఎండు కొబ్బరిని యాడ్ చేయాలండి. ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసి కలిపేసుకుంటే కనుక ఎంతో రుచికరంగా ఉండే కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా ఉడుకుతుందండి. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ ముందే 80% ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకోకపోతే మనం టమాటో ప్యూరీ వేసిన తర్వాత మనకి ముక్కలు అనేవి ఉడకవన్నమాట. అందుకే ముందే ఉడకబెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. ఇది చపాతీ కానీ, పూరీ కానీ, అన్నంలోకి కానీ లేదా దోశలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదూ. లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.